ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ఛానల్ నుండి మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. తల్లి, నేను చెప్పే మాటలు పట్టించుకోకుండా ఎందుకు ఇలా అశ్రద్ధతో ఉన్నావు? ఒక్కసారి నేను చెప్పే మాటలను విను అని బాబాగారైతే మనకు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లి, నీకు ఏం లేదని, అన్ని విధాలా నువ్వు నీ వాళ్ళకి అందరికంటే మంచి స్థాయిలోనే ఉన్నావు. నీవు ఆడింది ఆట, పాడింది పాట అనే విధంగా మీ కుటుంబం తోడుగా ఉంటుంది. ముఖ్యంగా నీ భర్తకు కావాల్సింది ఏదైనా సరే సమకూరుస్తాడు. నువ్వు ఎటువంటి ఆనందాలు కోరుకుంటే అటువంటి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలో నీకు లభించేలా చేస్తాడు. ఏ బాదరబంది లేదు. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా. మరి ఇంకా ఏమిటి నీ బాధ? ఎందుకు నీ ఇంటి ఆడబిడ్డలను పరాయివారిగా చూస్తున్నావు? వారికి నువ్వు బాధ్యతలు తీర్చవలసిన పని లేదా చెప్పు? వారి సంసారాలు వారు చేసుకుంటున్నారు కదా. బహుశా నీకు భయమేమో వారేమైనా నీ నుండి తీసుకుంటారని. నువ్వు ఏమీ భయపడకమ్మా. వారికి వారి తల్లిదండ్రులను చూసుకోవాలని, వారు పుట్టింట్లో ఉండాలని కోరిక అయితే ఉంటుంది కదా. ఒకవేళ నీకు నీ పుట్టింటికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది కదా. అప్పుడు ఇలానే నీ పుట్టింటి వాళ్ళు నిన్ను చూస్తే నీకు ఎంత బాధ కలుగుతుందో వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. ఇదనే కాదు, ఏ విషయానికైనా నీకు చాలా కోపం వస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, శ్రద్ధ సబూరితో ఉండాలని. అలా కాకుండా నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎదుటివారిని మాటలతో, చేతలతో ఎంత బాధ పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైనా నీకు ఇలా అనిపిస్తూ ఉంటుందా? ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల మనకు ఇంకా పాపపు కర్మను మూట కట్టుకుంటామని. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నావో, భవిష్యత్తులో కూడా నువ్వు అంతే సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ పాపపు కర్మను మూట కట్టుకోకూడదు. ఎదుటి వారిని మాటలతో హింసించకూడదు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారని, ఆ భగవంతుడే ఆ అర్హతను వాళ్ళకు ఇచ్చింటారని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు హీనంగా, ఎగతాళిగా, హేళన చేసి మాట్లాడడం వల్ల నీ గుణమే తగ్గుతుంది తప్ప వాళ్ళకంటూ ఏదీ కాదు. వాళ్ళు బాధపడడం వల్ల నీ పాపపు మూటను ఇంకా నువ్వు మొయ్యాల్సి వస్తుంది. నీవు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నావో, వారి ప్రేమను ఎలా కావాలని కోరుకుంటున్నావో, నీ అన్నతమ్ముల ప్రేమ ఎలా కోరుకుంటున్నావో అలాగే కదా వారికి కూడా వారి పుట్టింటి యందు వారి తల్లిదండ్రుల మీద, వారి అన్నదమ్ముల మీద, వారి అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటుంది. నీది ఏం కోల్పోతావని వారితో సామరస్యంగా ఉండలేకపోతున్నావు? వారు నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండవచ్చు. అందరికీ ఒకేలాంటి అదృష్టం రాదు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు. ఆ కాలం ఎదురు తిరిగినప్పుడు నీకు వారి విలువ తెలుస్తుంది. వారు నిన్ను గౌరవిస్తున్నారంటే నీ భర్త యొక్క మంచి గుణం వలన, నీ అత్తామామల వలన అంతే తప్ప ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. నిన్ను నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది, నీకైతే ఒక న్యాయం, పరులకైతే ఒక న్యాయమా అని. ఎప్పుడూ అనుకోవద్దు. వారి కన్నీరు నీకు అసలు మంచిది కాదు. నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటంటే నీకు ఎదుటివారు ఎవరు కూడా నచ్చరు. వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్న బాధతో వారితో కలవట్లేదు నువ్వు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే వారిని చులకనగా చూస్తూ వారితోనే నువ్వు సత్సంబంధాలు జరపడం లేదు. ఇదే తీరుగా నువ్వు వెళుతూ ఉంటే చివరకు ఒంటరిగా మిగిలిపోతావు. ఇది గుర్తుంచుకొని
నువ్వు నలుగురితో సామరస్యంగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకో. నీకు మంచి బుద్ధి కలిగి అందరితో కలిసిమెలిసి ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందచేస్తూ ఉంటాను. ఇతరులను ఎప్పటికీ బాధ పెట్టకూడదని గుర్తుపెట్టుకో. మనలాగే ఇతరులు కూడా అని నువ్వు మర్చిపోకు. నువ్వు బాధ పెట్టడం ఎంత తేలికనో వాళ్ళు అనుభవించడం అంత కష్టమవుతుంది కదా. ఆ బాధను, ఆ కష్టాన్ని నువ్వు వెనక్కు తీసుకొనగలవా చెప్పు? వాళ్ళు పడుతున్న బాధ ఏంటో అది వారికి తెలుసు. నువ్వు నీ మాటలతో, నీ దురుసుతనంతో మాటలను ఈజీగా వదిలేయడం వలన ఆ మాటలు వెనక్కి తిరిగి తీసుకోలేవు అని గుర్తుపెట్టుకో. ఎప్పటికీ అవి పదిలంగా వాళ్ళ మనసును బాధపెట్టి ఉంటాయని నువ్వు ఎన్నటికీ మరవకు. అందుకే ఇతరులతో ఆచితూచి మాట్లాడడం ముందుగా నేర్చుకో. ఇంత అశ్రద్ధగా ఎందుకు ఉన్నావు చెప్పు? ఎన్నిసార్లు చెప్పాను కదమ్మా నీకు నేను శ్రద్ధ సబూరితో ఉండాలని, ఇతరులతో చాలా మంచిగా ఉండాలని, గర్వాన్ని ఎప్పటికీ చూపించకూడదని. సరే, ఇంతవరకు నువ్వు తప్పైతే చేశావు. ఇక మీదట నువ్వు ఇలాంటి తప్పు జరగకుండా ఇతరులతో నువ్వు సంతోషంగా, ఆనందంగా, నీ మాటలతో ఎవరినీ బాధ పెట్టనని నాకు నువ్వు ప్రమాణం చేయి. నువ్వు నలుగురితో సామరస్యంగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్న తరువాత ఖచ్చితంగా నేర్చుకుంటావు. నీకు మంచి బుద్ధి కలిగి అందరితో కలిసిమెలిసి ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. తల్లి, నువ్వు స్థిరమైన ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నావు కదా. దానికోసం నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కానీ ఎందుకు ఇంత అశ్రద్ధగా ఉన్నావు? ప్రయత్నం ఒకటే కాదు, దానికి తగ్గ కృషి కూడా చేయాలి. ఆ కృషి చేయడం వలన నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ఇప్పటి వరకు నీకు అదృష్టం కలిసి రాలేదు. అయితే నీకు ఈ సంవత్సరంలోనే చివరి నాటికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానికోసం నువ్వు అధికమైన శ్రమ అయితే చెయ్యి. ఎందుకంటే నా సహాయ సహకారాలు ఎప్పుడూ నీకు ఉంటాయి. కానీ నువ్వు శ్రమ చేయకుండా నేనేమీ చేయలేను కదా. నువ్వు కష్టించు. ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే నువ్వు ధ్యాస పెట్టి అందుకోసం నిరంతరం శ్రమించు. బాగా చదువు. అందుకు కావలసిన శక్తిని, బలాన్ని నేను నీకు అందిస్తున్నాను కదా. అలాగే నీ శ్రమకు తగ్గ ఫలితం కూడా నీకు అందుతుంది. అందుకు నేను నీకు తోడుగా ఉంటాను. ఈ విషయంలో నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోకు. ఈ సంవత్సరంలో నీకు ఉద్యోగం రాబోతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకో. తద్వారా ఎంతో మంచి అవకాశాలు ఏర్పడతాయి. చిన్న ఉద్యోగమైనా సరే, పెద్ద ఉద్యోగమైనా సరే అని ఎప్పటికీ చూడకు. ఒకసారి ఆ ఉద్యోగంలో చేరావు అంటే నీకు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. దానికోసం శ్రమ చేసి నువ్వు అనుకున్నట్టుగా ఉద్యోగం పొందు. ఆ తర్వాత నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయిలో ఉంటావు. అలాగే నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా కూడా ఉంటాను. నీకు అవసరమైన శక్తి సమకూరాలని నేను ఎప్పటికీ నా ఆశీస్సులు నీకు తెలుపుకుంటూ ఉంటాను. తల్లి, శ్రద్ధ, సబూరి, నమ్మకం, పట్టుదల ఏదైనా సరే నువ్వు సాధించగలవని నువ్వు ముందుగా నమ్మాలి. ఎప్పటి వరకు నీకు తెలుసా? నీవు నా మీద భక్తిభావంతో నాకు పూజలు చేస్తూ, నైవేద్యాలు సమర్పిస్తూ నా దగ్గరే ఉండిపోతే నువ్వు సాధించాలనుకున్నది ఎలా సాధించగలవు చెప్పు? నీవు నాకు ఇవన్నీ నీ పనులు కష్టపడకుండా నేను పూర్తి చేస్తానని సమర్పిస్తున్నావు కదా. అటువంటివి నేను ఎన్నడూ స్వీకరించను. నాకు ఏ మనిషిలోనైనా కావలసినవి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి శ్రద్ధ, సబూరి, నమ్మకం, పట్టుదల. ఇవి ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవని నువ్వు నమ్మాలి. నీకు నా మీద
భక్తి ఉంటే నీవు ఎప్పుడూ చేసేలాగా నీ పూజలు చేసుకో. కానీ దానితో పాటుగా నీ పనిపై కూడా శ్రద్ధ పెట్టు. నీవు ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఏ పని చేయకపోయినా నువ్వు అనుకున్నవన్నీ సాధించేలాగా నీకు నా ఆశీస్సులు అందిస్తానని ఏ విధంగా అనుకున్నావు? అలా ఎప్పుడైనా జరుగుతుందా చెప్పు? చిన్నదో పెద్దదో మీ శక్తికి తగ్గట్టు నువ్వు సాధన చేస్తూ ఉంటే నీ పట్టుదల, నీ కృషి చూసి నాకు ముచ్చటేస్తుంది. అందుకని నేను నీకు బహుమానంగా నీ పనిలో విజయం లభించేలా చేయగలుగుతాను. అంతేకాని ప్రతీదీ కూడా నువ్వే నా చేతిలో అమర్చిపెట్టు బాబా అని కోరుకుంటున్నావే తప్ప ఇది ఎంతవరకు సమంజనం? ఇలా కోరుతూ పూజలు చేస్తూ పూజించే పూజలు ఏవి కూడా నేను స్వీకరించను. నువ్వు నీ పనిలో తీరిక లేకుండా గడుపుతూ అవిశ్రాంతంగా కృషి చేస్తూ అయ్యో బాబా, నేను నీ దర్శనానికి రాలేకపోతున్నానే, నీకు పూజ చేయలేకపోతున్నానే, నన్ను మన్నించు తండ్రి అంటూ తలుచుకున్నా చాలు, నీ పూజలన్నీ నాకు చేరిపోతాయి. పూజ అంటే బాహ్యంగా చేసేదే పూజ అని అనుకుంటే పొరపాటు. నీ మనస్సులో నన్ను పూజించినా తలుచుకున్నా చాలు, భక్తి భావం ఉంటే చాలు. నేను నీకు చెప్పేది ఒకటే, నీ పనిలోనే దైవాన్ని చూసుకో. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే నువ్వు నా ఆలయానికి రా, లేదా నన్ను పూజించు. కానీ పనులన్నీ మానుకొని నువ్వు నా చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన నీకు ఏ ఫలితము ఉండదు. అలా ఉన్న వారిని ఎవరైనా చూసావా? ఒకవేళ ఎవరైనా నీకు అలా చెప్పి ఉంటే అది అంతా అబద్ధం. ఎవరైతే కష్టించడానికి, శ్రమించడానికి, కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారో అటువంటి వారిని నేను నా హక్కున చేర్చుకుంటాను. నీ తీరు మార్చుకొని నువ్వు నేను చెప్పిన విధంగా పాటించు, నీకు అంతా మంచి జరుగుతుంది. బాబా, ఎన్నాళ్ళు మాకు ఈ పరిస్థితి? ఇటువంటి పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు? ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? భరించలేకపోతున్నాం బాబా, రక్షించు. పగవారికి కూడా ఇటువంటి కష్టాలు పెట్టవద్దు. నీవు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతావని మా ఆశ. నువ్వు మాకు ఉన్నావు కాబట్టే ఈ రోజు వరకు ఇలా జీవించగలిగాము. కానీ ఈ కష్టాలు తట్టుకోవడం మా వల్ల కావడం లేదు తండ్రి, ఒక దారి చూపించు అని ఎందుకు అంతలా కృంగిపోతున్నావు? నీ కష్టాలు నీకు చాలా బాధనే కలిగించాయి. అవి నేను చూస్తూనే ఉన్నాను. ఎంతో ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటకు పడతామని నమ్మకంతో మీరు జీవించడం చూస్తున్నారు. బిడ్డ, కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలు అనుభవించి వెంటనే తేరుకునే అవకాశము ఉంటుంది. ఏదైనా కష్టసుఖాలన్నవి రావడం అన్నది సహజమే కదా. కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా ఇటువంటి భావమే కలుగుతుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అన్నది కుదరదు కదా. ఒక జీవితం గడపాలంటే ఆ కుటుంబ పోషణకి, మంచి చెడులకి ఎన్నో అవసరమైన ఆదాయం కూడా ఉండాలి. ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో, నమ్మకంతో ఎదురు చూశావు. ఇంకొద్ది రోజుల్లో అంతా బాగుంటుంది తల్లి. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది. నీకు పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లాచెదురు అయిపోయి ఆ స్థానంలో సుఖాలైతే వస్తాయి. ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ బాబా మాట మీద నీకు నమ్మకం ఉంచి ఓర్పు వహించు. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నా ఆశీస్సు నీకు అందిస్తున్నాను అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారి సందేశం అందరికీ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది.
దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. అప్పుడు బాబాగారి వీడియో ప్రతి ఒక్కరూ చక్కగా వినొచ్చు. విన్న తర్వాత పాటించొచ్చనమాట. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.